ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి నుంచి ఆ పాఠశాల యాజమాన్యం 10,000 బిల్డింగ్ ఫండ్గా వసూలు చేసింది. ప్రభుత్వం ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా విధించవలసి ఉంటుంది అంటే 1,00,000 రూపాయలు. ఒక ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్ట ప్రకారం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి? 2 SGTలను. ఒక ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థికి ఎంపిక పరీక్ష నిర్వహించినందుకు ఆ పాఠశాల యాజమాన్యానికి జరిమానా విధించినా ఆ పాఠశాల మళ్ళీ ఎంపిక పరీక్ష నిర్వహిస్తే తర్వాత ఎంత జరిమానా విధించాలి? సెకండ్ టైం 50,000. విద్యా హక్కు చట్టం ప్రకారం సరికానిది ఏది? సరికానిది అంటే సెక్షన్ 16 అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు అనేది సరికానిది.